ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు చెవ్వా రమేష్, ఖమ్మం జిల్లా ధర్మచారణ సమితి ప్రముఖ్. ఈనాడు ఎలక్షన్ల సందర్భంగా ఈసీ అనుచితమైన నిర్ణయం తీసుకుంది. భద్రాచలం రామాలయం కట్టి కొన్ని వందల సుమారు 150 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ప్రజలు పాదయాత్రగాను దర్శనం చేసుకుంటూ కళ్యాణం చూస్తున్నారు. ఎందుకంటే 500 ఏళ్ల నుంచి అయోధ్య దేవాలయాన్ని విధ్వంసులు ధ్వంసం చేసి దేశంలో మన దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా మన ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం రాముడిని అయోధ్య రాముడిగా మనం కొలుస్తున్నాము. కానీ కోట్ల మంది ప్రజలు అక్కడ వెళ్ళలేరు కాబట్టి ఇప్పటి నుంచో సుమారు 50 ఏళ్ల నుంచి కూడా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేస్తే ఆ రేడియోకి మన ప్రసాదం ఇచ్చి అక్కడ పూజ చేసుకొని కళ్యాణం ఇక్కడ జరుగుతున్నట్టుగా ప్రజలు మొత్తం మన ఇంట్లో చూసుకుంటా తరించేవారు. అలాంటి టీవీలు వచ్చిన తర్వాత టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏ ఊర్లో ఆ ఊర్లో పల్లెటూరులో చిన్న ప్రజలు సామాన్యులు వెళ్ళలేవారు. కొద్దిగా అక్కడ లక్షల మంది జనాలు ఉంటే ఇబ్బంది కాబట్టి అనారోగ్యం ఉన్నవారు ఇంటి వద్ద నుంచి లేదా గుళ్ళు ద్వారా టీవీ ప్రసారం ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి తరిస్తున్నారు. కానీ ఇవాళ ఎలక్షన్లు వస్తాం వలన ఇది ప్రత్యేకంగా జరిగే కార్యక్రమం కాదు. అనుదినం ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం కళ్యాణం అనేది ఇవాళ ప్రత్యేకంగా స్టార్ట్ అయిందంటే వాళ్ళు బ్యాన్ చేయొచ్చు. కానీ నిరంతరం జరిగే ప్రక్రియని దాన్ని ప్రత్యక్ష ప్రసారం బ్యాన్ చేస్తాం చాలా తప్పు. అది అంతకాదు రాజకీయ నాయకులను అనుమతించకుండా మానాలి తప్ప మా దేవుడిని ప్రత్యక్ష మాకు చూస్తే ఆ సౌభాగ్యం కలిపింది ఎందుకు ఉండాలి? రాజకీయ నాయకులు మానేయండి, రాజకీయ నాయకులు రాదని చెప్పండి, రాజకీయ నాయకులు కార్యక్రమాలు చేయడం చెప్పండి, మా హిందూ ధర్మానికి అప్పచెప్పండి. అంతేగాని అయోధ్య రాముడిని ప్రత్యక్ష ప్రసారం చాలా తప్పు. ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ పునరాలించుకొని ఈ చర్యను వెనక్కి తీసుకొని అయోధ్య రాముడి యొక్క దర్శనాన్ని అలాగే కళ్యాణ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని అందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీరామ్, ఏదైతే భద్రాచలంలో లైవ్ కార్యక్రమాన్ని రాముల వారి కళ్యాణాన్ని ఎన్ని సంవత్సరాలుగా 65 సంవత్సరాలుగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ ప్రసారాన్ని ఎలక్షన్తో లింకు పెట్టి రాముడికి ఎలక్షన్ని అంటగడదామని చూసి దీన్ని రాజకీయం చేద్దామని ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేస్తుంది. తక్షణమే ఈ ఉత్తర్వులని ఉపసంహరణ చేసి ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలని, హిందువుల యొక్క తరతరాలుగా వచ్చే ఈ ఆచారాన్ని కళ్యాణ రూపంలో చేసుకునే అదృష్టాన్ని మా హిందువులకి ప్రసాదించింది. ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది, కోట్లాది మంది లైవ్లో చూస్తున్నారు. ఈ లైవ్లో చూసే దీన్ని ఆప్ చేయాలనే చూసే దురభిప్రాయాన్ని వెంటనే ఈసీ ఉపసంహరణ చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాన్ని ఉపసంహరణ చేసుకోకపోతే హిందూ సంఘాలు, హైందవ సంఘాలు, రామ భక్తులు, ఆంజనేయ భక్తులు ఇటువంటివి చాలా ఖండిస్తాయి. పెద్ద గొడవలు కార్యక్రమాలకి కారణమైనది ఈసీఏ అవుతుంది. వచ్చే ముందు జరగబోయే పరిణామాలకి వాటికి ఈసీ బాధ్యుడవుతుంది. ఏదైతే అయోధ్యలో మోడీ గారు నిర్మించినటువంటి రామ మందిరాన్ని పెద్ద ఉత్సవంలా జరుపుకున్నారు. ఇప్పుడు జరిగే రామాలయంలో భద్రాచలం సీతారామంలో జరిగేటువంటి కళ్యాణాన్ని కూడా పెద్ద ఎత్తున ఉత్సవంలా జరుపుకోవాలని హిందువులు భావిస్తున్నారు. ఇటువంటి దాన్ని లైవ్గా ఆఫ్ చేసే ఎటువంటి హక్కు ఈసీకి లేదు. ఈసీని ఇట్లాంటి చర్యలను తీసుకోవడం అనేది మేము చాలా బాగా ఖండిస్తున్నాము. హైందవ సంఘాల నుంచి పెద్ద ఎత్తున పిలిపోవడానికి కూడా మేము వెనకాడము. ఇటువంటిది వెంటనే రద్దు చేసి ఈసీ యొక్క మా హిందూ భావాలని ఈసీ గౌరవించాలని మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల కమిషను శ్రీ భద్రాచల రామాలయ కళ్యాణ ఘట్టాన్ని గత తానిషా ప్రభువు నుంచి కూడా వస్తున్న ఈ ప్రధాన ఘట్టాన్ని లైవ్ టెలికాస్ట్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలి అనే ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఏదేమైనా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈసీకి ఈ అధికారం ఎవరిచ్చారో కూడా వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఒక మతాన్ని ఉద్దేశించి ఈ రకంగా ఏనాడైనా ఈ కార్యక్రమం ఆగడం జరిగిందా? ఒకసారి ఎన్నికల కమిషన్ పునరాలోచన చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే హిందువులు చైతన్యవంతులయ్యి గత 65 సంవత్సరాలుగా ఒక పార్టీ హిందువుల్ని దెబ్బతీస్తూనే ఉంది. వాళ్ళ మనోభావాలను ఇబ్బంది పెడుతూ అయోధ్యలో బాలరాముని మందిర నిర్మాణానికి కూడా సహకరించకుండా నానా ఇబ్బందులు పెట్టి చేసిన ఉదంతాలు చాలా చూసి ఉన్నాము. దాని నుండి ఇప్పుడిప్పుడే హిందువులు చైతన్యవంతులయ్యి
అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నామన్న ఆనందంలో ఈరోజు ఉన్నారు. దయచేసి హిందువుల ఆనందాన్ని, ఆవేదనని, వాళ్ళ కోపానికి గురి కాకుండా ఎలక్షన్ కమిషన్ వారు ఈ ఒక ఏదైతే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు కోకొల్లలుగా కోట్ల మంది భద్రాచలం వెళ్ళలేని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి వారి ఇళ్లలో రాముల వారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే ప్రత్యక్ష ప్రసారాన్ని నిలుపుదల చేయాలి అనే ఉత్తర్వులు ఏదైతే ఇచ్చి ఉన్నారో దాన్ని మీరు సవినయంగా వెనక్కి తీసుకొని రాముల గారి ప్రత్యక్ష ప్రచారాన్ని యథావిధిగా కొనసాగించే ప్రయత్నం చేయగలరని ఆశిస్తున్నాము. లేని ఎడల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎలక్షన్ కమిషన్ కానీ కనుక దాన్ని పునరుద్ధరణ చేసినట్లయితే హిందువులకు కోపానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై సీతారామచంద్ర స్వామి. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.